హఫీజ్ సయీద్ లష్కర్-e-తోయిబా చీఫ్ 26/11 ముంబై మారణ హోమం వెనుక మాస్టర్ మైండ్. పహల్గాం రక్తపాతం వెనుక కూడా అసలు సూత్రధారి ఈ రాక్షసుడే అని తేలింది. దీంతో ఈ నరరూప రాక్షసుడి ఆట కట్టించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ సైతం ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడున్నారో తెలుసుకొని శిక్షించి తీరతానని హెచ్చరించారు. పహల్గాం బాధితులకు న్యాయం జరగాలన్నా 140 కోట్ల మంది భారతీయుల ఆగ్రహం చల్లారాలన్నా వాడి కథ ముగించాల్సిందే. కానీ హఫీజ్ సయీద్ ఇస్లామాబాద్లో ఐఎస్ఐ నీడలో కట్టుదిట్టమైన భద్రత మధ్య చాలా సేఫ్గా ఉన్నాడు. ఐఎస్ఐ భద్రతా వలయాన్ని దాటుకొని వెళితే తప్పితే నరరూప రాక్షసుని అంతం చేయటం కుదరదు. ఇద్దరు తలుచుకుంటే మాత్రం హఫీజ్ కథ ముగిసిపోతుంది. ఇంతకు పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ పాత్ర ఏంటి? ఐఎస్ఐ నీడలో ఉన్న నరరూప రాక్షసుని ఎలా వేటాడబోతున్నారు? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఇండియా విల్ ఐడెంటిఫై, track and punish every terrorist and their backers. జస్ట్ 15 సెకండ్ల మోడీ ప్రకటనలో చాలా లోతైన అర్థం ఉంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామన్నారు. ఇక్కడ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ అంటే టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా వేటాడతామనేటువంటిది మోదీ మాట. ఈ మాటలను డీకోడ్ చేసుకుంటే పాకిస్తాన్లో ఉగ్రవేట మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఆ మాటకొస్తే గడచిన 3 ఏళ్లుగా పాక్లో అదే జరుగుతోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు దారుణంగా వేటాడుతున్నారు. సింపుల్గా 2 వీలర్ పై వచ్చి బుల్లెట్లు దించి టార్గెట్ను ఫినిష్ చేసి వెళ్ళిపోవటం వాళ్ళ స్టైల్. ఈ పని ఎవరు చేస్తున్నారో అర్థం కాక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇదంతా సరే, మరి ఇప్పుడు వేటాడబోతోంది ఎవరిని? ఇంకెవరు? లష్కర్-e-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. ఈ నరరూప రాక్షసుని అంతం చేస్తేనే పహల్గాం బాధితులకు న్యాయం జరిగేది. ఎందుకంటే ఈ మారణకాండ వెనుక ఉన్నది ఈ రాక్షసుడే. పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడింది తామేనని లష్కర్ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించుకుంది. కానీ దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా చేయించింది మాత్రం లష్కర్-e-తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడే ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అని విశ్వసిస్తున్నాయి. అందుకు కొన్ని బలమైన కారణాలున్నాయి. ఈ తరహా దాడులకు తెగబడ్డ తర్వాత లష్కరే ముష్కర్లు అడవుల్లోకి పరారవుతుంటారు. పాక్లోని తమ పై స్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వాటిలోనే దాక్కుంటారు. గతేడాది సోనామార్గ్, భూటాపత్రి, గండేర్బల్లో ఉగ్రదాడుల తర్వాత అలాగే చేశారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. కాబట్టి వారి దాడి ప్రణాళిక వెనుక హఫీజ్ సయీద్ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఈ తరహా దాడులకు తెగబడే వారికి హఫీజ్ లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లాల నుంచి ఆదేశాలు అందుతుంటాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఆయుధాల తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కశ్మీర్లో స్థానికులను లష్కరే వాడుకుంటుంది. తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువగా దాడులు చేయిస్తూ ఉంటుంది. పాక్లో కొందరికి ఉగ్ర శిక్షణ ఇచ్చి వారిని కశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుతుంటుంది. వారి ద్వారా స్థానిక యువతలో విద్వేషాన్ని రగిలించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతుంది. దాదాపుగా నిరుడు లష్కరే చేయించిన ప్రతి దాడిలోనూ ఎక్కువ మంది పాకిస్తానీలు, కొంతమంది కశ్మీర్ యువత భాగస్వాములుగా ఉంది. పహల్గాం దాడిలోని అదే జరిగింది. అన్నింటికీ మించి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా లష్కరే అనుబంధ సంస్థే. మరోవైపు సోనామార్గ్, బూటాపత్రి, గండేర్బల్ ఉగ్రదాడులకు కొనసాగింపుగానే పహల్గాంలో లష్కరే దాడి చేయించి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. 2024 అక్టోబర్లో సోన్మార్గులో సొరంగం నిర్మాణ పనులు చేస్తున్నటువంటి 6 కార్మికులతో పాటు ఒక వైద్యుడిని చంపేశారు ఉగ్రవాదులు. ఆ దాడికి తెగబడిన ముష్కరుల్లో ఒకడైన హషీం మూసా పహల్గాం దాడిలోనూ భాగస్వామిగా ఉన్నట్లు అనుమానాలున్నాయి. సో పహల్గాం ఉగ్రదాడి వెనుక కథ మొత్తం నడిపించింది హఫీజ్ సయీదే అనటానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. కాబట్టి ఈ నరరూప రాక్షసుడి కథ ముగిస్తేనే ప్రతీకారం తీర్చుకున్నట్లు. కానీ ఈ రాక్షసుడు ఐఎస్ఐ నీడలో భద్రంగా ఉన్నాడు. నిజానికి మార్చి నెలలోనే అజ్ఞాత వ్యక్తులు హఫీజ్ సయీద్కు స్పాట్ పెట్టారు. మార్చి 15వ తేదీ సాయంత్రం పాకిస్తాన్ ఆర్మీ కాప్స్ కమాండర్ను కలవటానికి హఫీజ్ సయీద్ వెళ్ళాడు. జీలంలో కాప్స్ కమాండ్ మంగ్లాతో సమావేశమైనటువంటి
అనంతరం తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు అతని కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హఫీజ్తో పాటు ప్రయాణిస్తున్నటువంటి అతని మేనల్లుడు అబూ ఖతల్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న వారిద్దరిని రావల్పిండిలోని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ ఇద్దరు మృతి చెందారని ఆ వార్తలు వైరల్ అయ్యాయి. కాసేపటికే సయీద్ ప్రాణాలతో ఉన్నాడని, అబూ ఖతల్ మాత్రం మరణించినట్లు కథనాలు చెప్పాయి. మార్చి 15న జరిగిన వేటలో సయీద్ ఎలాగో ఎస్కేప్ అయ్యాడు. ఇది జరిగి 2 నెలలు పూర్తి కాకముందే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. హఫీజ్ సయీద్తో భారత్ తేల్చుకోవాల్సిన లెక్కలు పహల్గాం ఉగ్రదాడి ఒకటి మాత్రమే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో 26/11 ముంబై మారణ హోమం కూడా ఉంది. ఇటీవలే ఆ దాడికి సంబంధించి మాస్టర్ మైండ్గా ఉన్న తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు రప్పించారు. అతడి విచారణ కొనసాగుతుండగానే పహల్గాం ఘటన జరిగింది. ఇవన్నీ చూస్తుంటే హఫీజ్ సయీద్ ఒక్కడే అనేక దారుణాల వెనుక మాస్టర్ మైండ్గా కనిపిస్తున్నాడు. ఈ రాక్షసుడి కథ ముగిస్తే చాలా వరకు భారత్కు పట్టిన పీడ విరగడవుతుంది. మోదీ చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్లో ఉగ్రవేట మళ్ళీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అజ్ఞాత వ్యక్తులు మళ్ళీ యాక్షన్లోకి దిగాల్సిన సమయం కూడా ఇదే. ప్రధాని మోదీ చెప్పిన ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ మాటల వెనుక మర్మం అదే అయితే హఫీజ్ సయీద్ అనే నరరూప రాక్షసుడి కథ ముగియటానికి ఎంతో సమయం లేనట్టే. ఐఎస్ఐ నీడలో ఉన్న, పాక్ ఆర్మీ రక్షణలో ఉన్న, ఆఖరికి అంతరిక్షంలో దాక్కున్నా సరే దారుణంగా చావటం ఖాయం.